కనిపించని నాలుగో సింహమే పోలీస్ అంటారు కదా. ఒక్కసారి కాకి యూనిఫామ్ ఒంటి మీదకి వచ్చాక ఏమనిపిస్తుంది సార్? ఏమన్నా మార్పు ఉంటుందా ఉన్నప్పుడు? ఉంటుందండి, ఎందుకంటే అందుకొరకే అందరు ఇప్పటికి కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కాకి డ్రెస్ వేసుకోవాలనుకుంటారు, బొమ్మ తుపాకులు పెట్టుకోవాలనుకుంటారు. అంటే నా సాధారణ ప్రజల కన్నా మీకు ఒక యూనిఫామ్ ఉంది భిన్నంగా, దాని మీద స్టార్స్ ఉంటాయి, తర్వాత మీకు ఒక బెల్ట్ ఉంటుంది. అందరి దగ్గర ఆ బెల్ట్ ఉండదు, అందరూ వేసుకోవడానికి వీల్లేదు. మీరు వేసుకునే బూట్లు అందరూ వేసుకోవడానికి వీల్లేదు. తర్వాత మీ చేతిలో ఉండే తుపాకీ ఏ పౌరుడి దగ్గర ఉండదు, కేవలం మీ దగ్గరే ఉంటుంది. తర్వాత దానికి లైసెన్స్ అవసరం లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, రైట్. అదేవిధంగా మీరు వేసుకునే క్యాప్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. తర్వాత మీ హెయిర్ కట్ వేరే వాళ్ళకు ఉండదు. సో తర్వాత మీకుండే అధికారం వేరే వాళ్ళకు ఉండదు, మీ మాటకు విలువ ఉంటుంది, మీ వెనుక ఒక చట్టం ఉంది, మీకు ఏమన్నా అయితే ప్రభుత్వం కాపాడుతుంది అన్న ఇన్ని ఏమంటారు ఫెసిలిటీస్ ఉన్నప్పుడు న్యాచురల్గా అది వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కిక్ ఉంటుందండి. అది అందరు కూడా కావాలని కోరుకుంటారు. అందులో వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దాని ఇబ్బందులు దానికి ఉంటాయి. రోడ్ల మీద నిలబడడం, ట్రాఫిక్ పోలీసులు, తర్వాత రాజకీయ నాయకులతో పంచాయతీలు, తర్వాత ఉన్నతాధికారులు, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. సో కానీ ఆ సాటిస్ఫాక్షన్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. అందుకొరకే చాలామంది కూడా ఇప్పటికి కూడా యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఎందుకు లైక్ చేస్తారు? ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇక్కడ ఎక్కువ దగ్గర కాదు, ప్రపంచంలో అంతా కూడా, అమెరికా నుంచి మొదలు పెడితే ఆస్ట్రేలియా దాకా, రష్యా నుంచి మొదలు పెడితే రొడేషియా దాకా, ఎవ్రీవేర్ పోలీస్ మ్యాన్ వాళ్ళకొక అధికారం అనేది ఉంటుంది, వాళ్ళకొక హంగు ఆర్భాటం ఇవన్నీ ఉంటాయండి. పీపుల్ లైక్ ఇట్, ఐ ఆల్సో లైక్ ఇట్. పోలీస్ అంటే పవర్, పోలీస్ అంటే హీరో. అసలు మీలాంటి ఒక ఐపీఎస్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు పోటీ పడి ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఎప్పుడైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? నాకు అట్లాంటి అవకాశాలు రాలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మా వైఫ్ ఇద్దరం ఒకటే యూనివర్సిటీ. సో అంటే ఇంత యూనివర్సిటీలో ఉన్నప్పుడు కాదు కానీ ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలవడం జరిగింది. ఒక్కటేంటంటే మా పెళ్లి చూపులు అందరిలాగా ఏదో లంబాచోడ జరగడం అట్లా ఒక 5 నిమిషాల్లోనే మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ వెరీ వెరీ అండర్స్టాండింగ్ పార్ట్నర్. చాలా అదృష్టవంతున్నా నేను ఒక విధంగా చెప్పాలంటే. సో ఆ విధంగానే జరిగిందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ లక్కీ, వెరీ లక్కీ. సార్, అంతటి పవర్ ఉన్న కాకి యూనిఫామ్ వదిలేసి మళ్ళీ మీరు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. అక్కడ గురుకులాలకి సెక్రటరీగా పనిచేశారు, స్వేరోస్ని ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా నా జీవితంలో చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ నేను సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేయడం అండి. అంటే నేను అంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం, అక్కడ విద్యార్థులు రోజు పోరాటం చేయడం, కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళ పేదరికం, వాళ్ళ కుటుంబ నేపథ్యం, తర్వాత వాళ్ళ బాధలు అవన్నీ చూసిన తర్వాత ఎప్పుడన్నా వీళ్ళ కోసం మళ్ళీ కష్టపడి పనిచేయాలనిపించింది. ఎంతసేపు పోలీసు మనం బాష్పవాయు ప్రయోగం, లేకపోతే రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం, లాఠీ ఛార్జీలు, లేకపోతే ఇక పోలీస్ స్టేషన్లో లాకప్లో పడేయడము, ఇంట్రాగేషన్లు, ఉన్నతాధికారులకు రిపోర్ట్లు, ఇవే కాదు మనం ప్రజల కోసం ఏదైనా సంక్షేమ కార్యక్రమం కూడా చేయాలన్న ఎక్కడ ఆలోచన గుండెలో గూడు కట్టుకుని ఉండేది. సో ఆ విధంగా మరి మా అమ్మ కూడా ఎప్పుడు కూడా ఆమె అందుకు తన కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినంత గర్వపడ్డా కూడా మా అమ్మకి ఎప్పుడు కూడా నేను కొంచెం సాఫ్ట్ జాబ్కి వస్తే బాగుంటుండే అన్న ఆలోచన కూడా మా అమ్మగారికి ఉండేది. సో అందుకొరకు నేను మొట్టమొదటి విద్యార్థినైనా నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే జిఆర్ఈ, టోఫెల్ అవన్నీ కూడా రాసి మంచి మార్కులు తెచ్చుకొని తర్వాత అక్కడి నుండి ఇన్ సర్వీస్ లీవ్లో నేను అమెరికా వెళ్ళడం చదువుకోవడానికి 44 సంవత్సరాల వయసులో. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో మరి బారక్ ఒబామా గారు, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ వీళ్ళు ఏ విశ్వవిద్యాలయాలు అయితే చదివినరో నేను కూడా అదే విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం, అదృష్టం నాకు రావడం, అక్కడ నా ఆలోచన విధానంలో పూర్తిగా మార్పులు రావడం, తర్వాత విద్యా వ్యవస్థ, తర్వాత ప్రజలకు వెల్ఫేర్ అంటే ఏంటి, అసలు ప్రజలు ఎందుకు అణచివేతకు గురవుతారు, అణచివేతకు గురయ్యే విధానాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, తర్వాత అణచివేత నుండి ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి, చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ నాకు చాలా గొప్పగా అవగాహన జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో 80 దేశాల నుంచి నా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ దేశాల్లో ఉండే సమస్యలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కళలు అవన్నీ కూడా రెగ్యులర్గా నాతో పంచుకునేవాళ్ళు.
సో దానివల్ల నాకు నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఎంతసేపు మనం ఒక డిపార్ట్మెంట్ యూనిఫాము సెల్యూట్ పెట్టడం, మార్నింగ్ డిఎస్ఆర్ ఉంటుంది, తర్వాత కొన్ని కేసులు ఉంటాయి, దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఒక గంట సేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ పోలీస్ స్టేషన్ ఉండడం, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు చేయడం, దాని తర్వాత రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఇంటికి పోవడం, అప్పటికే పిల్లలు పడుకొని ఉండడం. సో ఇదే రొటీన్కు దాదాపు 10-15 సంవత్సరాలు దాంట్లోనే గడిచిపోయింది. సో అందుకొరకు హార్వర్డ్ అనే ఒక అనుభూతి అనేది నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అందుకొరకే నేను మళ్ళీ వాపస్ వెంటనే వచ్చాను. నేను నేర్చుకున్నదంతా కూడా నా దేశం కోసం, నా మాతృభూమి కోసం వినియోగించాలని అనుకున్నాను. సో అందుకొరకు నేను ఇక్కడికి వచ్చిన వెంటనే సోషల్ వెల్ఫేర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంత ఈజీగా రాలేదండి. కాకపోతే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాకు బాగా పరిచయం కాబట్టి వారిని అడగంగానే ఆయన కూడా నువ్వు పోలీస్ అయ్యండి ఇందులో ఎందుకు వస్తావు, ఇక్కడ ఏముంటుందని వస్తున్నావు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు పోరు, నువ్వెందుకు పోతావు ఇక్కడికంటే, ఏదో ఒకటి ఇవ్వండి సార్ చూద్దామన్నా. సరే అదే అందరికీ ప్రజలందరికీ కూడా తెలుసు. దాంట్లో చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంటే మనం పిల్లలు ఒక్క రోజులో మారరు. మనం ఒక్క పిల్లలు కాదు, 2 పిల్లలు కాదు, లక్షలాది మంది పిల్లలను మార్చే ఒక బృహత్తరమైన యజ్ఞం కార్యక్రమం అది. వందలాది మంది వేలాది మంది టీచర్లు ఉంటారు. వాళ్ళందరి మనస్తత్వాలు అర్థం చేసుకోవాలి, వాళ్ళందరి ద్వారా పిల్లలకి చదువు చెప్పాలి. మీరు ఒక్కరు చెప్పలేరు. మీకు ఎన్ని కళలు ఉన్నా మీరు డైరెక్ట్గా పిల్లలతో మాట్లాడే పరిస్థితి ఉండదు. సో ఉపాధ్యాయులకు ముందు మీరు అర్థం కావాలి, నీ ఆలోచనలు వాళ్ళ మైండ్లోకి పోవాలి, వాళ్ళ నుంచి పిల్లల మైండ్లోకి పోవాలి, పిల్లల నుంచి తల్లిదండ్రుల మైండ్లోకి పోవాలి. సో ఈ విధంగా ప్రతిరోజు ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ, ప్రతిరోజు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషనల్, ప్రతిరోజు కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునే వాళ్ళం. ప్రతిరోజు కూడా ఎన్నో మంచి న్యూస్ వచ్చేవి. అది న్యూస్ అంటే సార్ మన పిల్లలు ఆ విధంగా ఆటల పోటీలో పాల్గొన్నారు, మన పిల్లలు అక్కడ పోయారు, ఇక్కడ పోయారు, మన పిల్లలకి ఈ ప్రైజ్ వచ్చింది, ఆ ప్రైజ్ వచ్చింది, ఇంకా రోజు ఇవే న్యూస్. అంటే మనం ఒక పాజిటివ్ ఎనర్జీతో ఒక ఆర్గనైజేషన్లోకి పోతే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. నేను పోగానే వాడిని సస్పెండ్ చేసి వీడిని జైలు పంపించి డూమ్ అనే 4 ఫైళ్ళ మీద అడ్డంగా సంతకాలు చేసేసి అది చేస్తే అది ఎవరైనా చేయగలడు. మనం కొత్తగా చేసేది దాన్ని టెక్నికల్ అథారిటీ అంటాం. ఆ టెక్నికల్ అథారిటీ ఎవరైనా వాడగలరు. చాలామంది ఈ మధ్యన కొత్తగా ఎంట్రీ చూస్తున్నట్టే నేను రూల్ ప్రకారమే ఉద్యోగం చేస్తున్నా. రూల్ ప్రకారం రూల్స్ తయారు చేసింది ఎవరు? మనుషులే కదా. ఎవరి కోసం తయారు చేశారు? మనుషుల కోసమే తయారు చేశారు. మనుషుల కోసం రూల్స్ అయినప్పుడు మనుషుల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. ప్రపంచం మారుతుంది, మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. రోజుకి ఒక ఛాలెంజ్ చేస్తుంటే ఛాలెంజ్ ప్రకారం రూల్స్ కూడా మార్చుకుంటూ ప్రజలందరి జీవితాలు మార్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు భయపడాలంటే మన జోబులోకి ఆ పైసలు రానప్పుడు, మన పర్సనల్ అకౌంట్లోకి ప్రజల పైసలు రానప్పుడు అప్పుడే బాధపడాలి, భయపడాలి తప్ప అప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంది. అవి వచ్చినప్పుడు మనం భయపడాలి. అయ్యో ఎస్ నేను కరప్షన్ చేస్తున్నాను, నేను అవినీతి చేస్తున్నాను, ఈ డబ్బులు విద్యార్థుల కోసం పోయేవి, లేకపోతే ఈ డబ్బులు విద్యార్థుల తల్లిదండ్రుల కోసం పోయేవి, ఈ డబ్బులు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పోవాల్సినవి, మరి అలా నా చేతిలోకి ఎందుకు వచ్చినాయి, ఇది నేను తప్పు చేస్తున్నాను, నాకు జీతం వస్తుంది కదా, జీతం సరిపోతుంది, ప్రభుత్వం నన్ను బాగానే చూసుకుంటుంది, అట్టేటప్పుడు నేను మళ్ళీ ఈ ఎక్స్ట్రా డబ్బులు నేను ఎందుకు తీసుకోవాలన్న ఒక స్పష్టత ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను. సో అందుకొరకు నాకు ఈ రూల్స్ బ్రేక్ చేయడం సరదా అని నేను చెప్పను, కానీ రూల్స్ నేను ప్రతిసారి కూడా రీడిఫైన్ చేసేవాడిని. ఇప్పుడు నాకన్నా ముందు ఉండే సెక్రటరీలు చాలామంది కూడా సోషల్ వెల్ఫేర్లో 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేదండి. చూస్తే నేను పిల్లల కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు, కనీసం పరిగెట్టడానికి బూట్లు కూడా ఉండేవి కాదు, బనియన్లు ఉండేవి కాదు, తర్వాత అమ్మాయిలకు నైట్ డ్రెస్లు ఇచ్చేవాళ్ళు కాదు, కప్పుకోవడానికి ఉలన్ డ్రగ్స్ ఉండేవి కాదు, తర్వాత ట్రంక్ బాక్సులు ఇచ్చేవి, అవి ఒక 3 నెలలనే ఖతమైపోయేవి. తర్వాత లాగులు వేసుకుంటే అబ్బాయిలకు లాగులు మొత్తం వెనక అంత బట్టలు పీలికలు వచ్చేవి. మీరు ఊళ్ళలో జనరల్గా మీరు చూస్తుంటారు కదా, ఎప్పుడూ నాన్ వెజ్ పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. తర్వాత దోమతెరలు ఉండేవి కాదు, పడుకోవడానికి మంచాలు ఉండేవి కాదు, పాము కాటు వస్తే తల్లిదండ్రులకే అప్పగించేవాళ్ళు, మీ పిల్లల్ని ఏమైనా మంచిగా బతుకుంటే అప్పటికి. సో విషాహార గంటలు ఇవన్నీ కూడా జరిగేవి. సో కానీ డబ్బులేమి ఉండేవి ఖజానాలు. నేను ఎందుకు డబ్బులు ఖర్చు చేస్తేలేమంటే సార్ రూల్స్ ఒప్పుకుంటారు. రూల్స్ ఏంటండి? ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం మనకు బడ్జెట్ ఇచ్చింది, నీ చేతిలో అధికారం ఉంది, రూల్స్ తయారు చేయాల్సింది నువ్వే. నేను మళ్ళీ చెప్తున్నా, నీ జోబులోకి రానంత వరకు నువ్వు ఈ రూల్స్ను ఎన్ని రీఓరియంట్ చేసినా తప్పు లేదు. నువ్వు ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయి కదా, మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎక్స్ప్లెయిన్ చేయి, చీఫ్ మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయి, రేపు ఎవరైనా తనిఖీ శాఖ అధికారులు వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకున్నా, ఇక చూడు ఈ పాయింట్ ఏ దగ్గర పైసలు ఉన్నాయి, పాయింట్ బి దగ్గర పంపించాను, దానివల్ల ఇంతమంది విద్యార్థులకు న్యాయం జరిగింది అని చెప్పే ధైర్యం లేనప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లలో జాయిన్ కావడం అనేది వేస్ట్. ఈ దేశానికి అలాంటి మూర్ఖులు భారం, అలాంటి మూర్ఖులు కాదు ఈ దేశానికి కావాల్సింది.
ప్రజలకు ఏం కావాలి, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది, ప్రజల ఫండమెంటల్ ప్రజలకు జీవించే హక్కును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సమానత్వపరత హక్కును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నిటి మీద క్లారిటీ ఉండాలి. జస్టిస్ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఫ్రెటర్నిటీ ఏంటంటే రాజ్యాంగంలో పీఠిక ఎలాంటి విలువను బోధిస్తుంది, చట్టాలు ఏ విధంగా తయారైనాయి, చట్టాలు ఒక అధికారికి ఎంత ఎల్బో స్పేస్ని ఇస్తాయి ఆ రూల్స్ని రీఓరియంట్ చేయడం కోసం, వీటి మీద నిరంతరం ఆలోచిస్తుండాలి. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో స్పష్టత నీకు ఉండాలి, ఆ ఎవరి కోసం పనిచేస్తున్నావు ఆ ప్రజల మీద నీకు ప్రేమ ఉండాలి. ఆ ప్రజల మీద ప్రేమ ఉంటేనే నువ్వు ఈ రూల్స్ రీఓరియంట్ చేయగలవు. ఆ ప్రజల మీద సానుభూతో, ఆ ప్రజల మీద ఒక ఏహ్యభావమో, ఆ ప్రజల మీద ఎప్పుడు ఒక అనుమానమో, ఒక ద్వేషమో, ఇవన్నీ ఉంటే నువ్వు ఆ ద్వేషాన్ని, ఆ అనుమానాన్ని, ఆ వివక్షను కప్పిపుచ్చుకోవడానికి రూల్స్ అనే ఒక స్మోక్ సిలిండర్ అడ్డం పెడతావు, దానికి ఒక ముసిగేస్తావు. ఇది నేను రూల్ ప్రకారం ఉద్యోగం చేస్తున్నట్టు. ఆ వాస్తవం ఏంటంటే నువ్వు రూల్ ప్రకారం ఉద్యోగం చేస్తున్నావు, కానీ దానివల్ల సిస్టానికి పెద్ద లాభం జరగడం లేదు. సిస్టానికి లాభం జరిగినప్పుడు ఆ రూల్స్ని రీఓరియంట్ చేయాలి. దాన్నే ఇంగ్లీష్లో క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే ఒక వ్యవస్థ తను అందించాల్సిన ఫలాలను అందించలేనప్పుడు దాన్ని విధ్వంసం చేసి కొత్త వ్యవస్థను నిర్మించాలి. అంతే కదా. నిర్మించినప్పుడు ఒక ఇంట్లో మనం ఉండడానికి యోగ్యంగా లేనప్పుడు ఆ ఇల్లును దాన్ని కూల్చేసి మరొక కొత్త ఇల్లు నిర్మిస్తాం కొత్త పద్ధతిలో. దాన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. సో అలాంటి పని చేయాల్సిన అధికారులు ఇవాళ మేము రూల్స్ ప్రకారమే పనిచేస్తాం. రూల్స్ చెయ్యి, ఎవరొద్దన్నారు, నువ్వు హానెస్ట్గా పనిచేయి. రూల్స్ కొత్తగా రీడిఫైన్ చేయమంటున్నాను నేను. సో రూల్స్ కొత్తగా నిర్మించు, పాత రూల్స్ పనిచేయనప్పుడు కొత్త రూల్స్ నిర్మించు. సో అది నేను చేసిన పని. అంటే అందుకొరకు 100 కోట్ల రూపాయల ప్రభుత్వం నన్ను నమ్మి నా చేతిలో పెడితే లక్షలాది మంది విద్యార్థులకు అందరు మంత్రుల సహకారంతోనే, అందరు ఎమ్మెల్యేల సహకారంతోనే అద్భుతంగా తీర్చిదిద్దిన. అదే నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్. ప్రతిరోజు కూడా ఒక కొత్త ఆపర్చునిటీ, ప్రతిరోజు కూడా ఒక కొత్త సాహసం. సో నా ఒక్కడి జీవితంలో కాదు, మా పిల్లల జీవితంలో, మా కుటుంబాల జీవితాల్లో, ఆ పిల్లల జీవితాల్లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. అదే నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఇప్పటికి కూడా మర్చిపోలేని విషయం. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కూడా సార్ నేను ఆ ఊర్లో చదివిన, నేను ఒక ఊరికి పోయాను వరంగల్ జిల్లాలో పర్కాలు పోతే నా దగ్గర చదువుకున్న విద్యార్థి, సార్ నేను MDS చేశాను, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చేశాను, నేను పటాన్చెరులో ఒక హాస్పిటల్ పెట్టుకొని నడిపిస్తున్నాను అన్నాడు. తర్వాత నేను కారెక్కేటప్పుడు దగ్గరికి వచ్చి నా చేతిలో కొంత డబ్బు పెట్టి, సరే మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. మీరు ఎందుకంటే పెన్షన్తో బతుకుతున్నారు, మీరు మరి రాత్రింబావులు తిరుగుతూ ఉంటారు కదా సార్, మీకు పెట్రోల్కు డీజిల్కు డబ్బులు దొరుకుతున్నాయి లేదని 2,500 రూపాయలు నా చేతిలో పెట్టిపోయారు. మీ స్టూడెంట్ మీకు 2,500 రూపాయలు ఇచ్చాడు మా స్టూడెంట్. తీసుకున్నారా? నేను తీసుకొని మా డ్రైవర్కి ఇచ్చి ఇది డీజిల్కి పెట్టని చెప్పి. ఎందుకలా వాళ్ళు ఇచ్చారు నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను అన్నాను, బాబు మీరు మంచిగా బతకండి అని, లేదు సార్ ఇది నా గురుదక్షిణ అనుకోండి అని చెప్పి నా చేతులు 2,500 రూపాయలు పెట్టాడు. బాబురావు, డాక్టర్ బాబురావు అబ్బాయి పేరు. వాళ్ళ అమ్మ చనిపోతే పరామర్శించడానికి వెళ్తే అదంతా అయిపోయిన తర్వాత వచ్చి కారెక్కేటప్పుడు నా చేతిలో బలవంతంగా 2,500 పెట్టి డీజిల్ పోయించుకోండి సార్ అన్నాడు. సో ఇలాంటి విద్యార్థులు లక్షల్లో ఉన్నారండి నాకు. సో నేను వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇస్తేనే నా శిష్యుడు అని అనట్లేదు, కానీ ఇలాంటి నేను గాంధీ మెడికల్ కాలేజ్కి, గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరినో చూడడానికి వెళ్తే ఒక 30 మంది అమ్మాయిలు వచ్చాయి, మా సార్ వచ్చాడు అన్నారు. నర్సులుగా పనిచేస్తున్నారు. సార్ అంత బాగుందా సార్, మేడం బాగున్నారు సార్, పిల్లలు బాగున్నారు సార్, మన పేషెంట్లు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మా నెంబర్లు ఇవి సార్, అవి సార్ అని చెప్పేసి వాళ్ళు ఎంతో ప్రేమతోని అడుగుతూ ఉంటారు. సో నేను గాంధీ మెడికల్ కాలేజ్ పోయినా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ పోయినా, ఎక్కడ పోయినా కూడా డాక్టర్లుగా నా స్టూడెంట్ చాలామంది ఉన్నారు. దాదాపుగా 1000 మంది MBBS డాక్టర్లు అయ్యారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కేవలం 3-4 అయ్యేవాళ్ళు, ఇప్పుడు 1000 మంది డాక్టర్లు అయ్యారు. సో వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర తారసపడుతూ ఉంటారు. సో నాకు కూడా వీళ్ళందరి చేతిలో పడితే మన 1000 సంవత్సరాలు బతకొచ్చురా బాబు అనుకున్నాను. సో అట్లా సోషల్ వెల్ఫేర్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ, ప్రజలకు సర్వ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చింది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. సో ఇంకా ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించాం. తర్వాత ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలు ఈ తెలంగాణ గురుకులాల యొక్క కీర్తిని ప్రపంచానికి అంతా కూడా చాటు చెప్పినాయి. వాటి మీద కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలండి ఒక ఆఫీసర్ లైఫ్లో? అందరికీ రాదు అవకాశం.